నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్వహణ ఆర్థిక భారం కావడంతో ఆలయాన్ని ఎండోమెంటుకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చామని పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మల్లయ్య మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో ప్రతి ఏటా పెద్దమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని వెల్లడించారు. బోనాల జాతరకు సహకరించిన సింగరేణి యాజమాన్యానికి, బోనాలతో తరలి వచ్చిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలు జరుపుతూ రావడం జరుగుతోందని, కానీ ఆలయంలో ఆర్థిక భారాన్ని భరించే కొంతమంది తప్పుకోవడంతో మోయలేని ఆర్థిక భారంతో తాను కమిటీ సభ్యులతో కలిసి ఎండోమెంటుకు అప్పగించాలన్న నిర్ణయానికి రావడం జరిగిందన్నారు. 5-6 తారీఖు రోజు అమ్మవారి పెద్దపట్నాలు బోనాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజులు కానీ ప్రజలు కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కు, సింగరేణి అధికారులకు, ఆర్జీవన్ జీఎం గారికి కూడా ఆలయ కమిటీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకు, ముఖ్యంగా మహిళలకు, అన్నదమ్ములందరికీ కూడా బోనం ఎత్తుకొని చాలా కష్టంతో చౌరస్తాకు వచ్చి దప్పు సప్పులతోటి బైండ్లవారి కొలుపుతోటి దేవాలయానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మేము దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఆ దేవాలయాన్ని నిత్య పూజలతోటి, అయ్యగారుల జీతాలు కానీ, గుళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు కానీ భరిస్తూ మేము వెళ్ళదీయడం జరుగుతూ ఉంది. కొంతమంది సభ్యులకు అది కష్టంగా మారింది. ఇంకెన్ని రోజులు మేము డబ్బులు కట్టుడు, మేము ఇంకా ఇన్ని రోజులే మేము ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికి కూడా ఎవరిని నేను బాధ పెట్టదలుచుకోలేదు. నా నిర్ణయం వరకు, నా ఆలోచన వరకు మాత్రం ఆ దేవాలయాన్ని కూడా ఎండోమెంట్కి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. స్టార్టింగ్లో దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడే అందరిని అడిగే ప్రతిరోజు పూజలు చేయాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ అందరి అభిప్రాయం మేరకే ఆ యంత్రం పెట్టేయడం జరిగింది. అప్పుడు 16 మంది ఇచ్చినటువంటి ఏవైతే ఖర్చులు ఇచ్చినటువంటి వ్యక్తులు 10 మందికే వచ్చారు. కడుమలు ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా మారింది అనేది ఉద్దేశం కొద్దీ దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్పాలనేది నా నిర్ణయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్తే, ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టదలుచుకోలేదు అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ మీడియా సమావేశంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, పిట్టల ఇస్తారి, శీలం శ్రీనివాస్, రావుల స్వరాజ్, దబ్బెడ శంకర్, బొల్లం రవి తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.